గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఈరోజు మార్కెట్లు ఎలా ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా చిన్న మొత్తంతో పొదుపు చేసి ఒక 5 to 6 ఇయర్స్లో అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కోటీశ్వరులుగా ఎలా మారాలి, అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అనే అంశాలకు సంబంధించి విలువైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా స్టాక్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఒక రకంగా చెప్పాలంటే బంగారం అనేది తగ్గుతూ ఉంది అండ్ స్టాక్ మార్కెట్స్ అసలు ఎలా ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఏం చెప్తారు సార్? స్టాక్ మార్కెట్స్ ఈ వీక్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్లోనే ఉన్నాయి. ఓవరాల్గా వీక్నెస్సే ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు అది 23,500 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మొన్నటిదాకా స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు ఇది 50,200 దాకా వచ్చింది. అంతకు 2-3 days బిఫోర్ ఇది 51,300 ఆ రేంజ్లో స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్ కూడా ఫాలో అవుతున్నాయి. సో ఇక్కడ ఇది ఇంకా 23,500 ఇంకా బ్రేక్ అయితే మళ్ళీ 23,200, 23,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా డిసెంబర్ వరకు కూడా ఇలా వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇవాళ ఏంటంటే కొంచెం ఏదన్నా రేంజ్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఒక్క రోజులోనే విపరీతమైన ఫాల్స్ ఉండవు. 23,500 నుంచి 700 మధ్యలో రేంజ్ రావచ్చు. సో సెలెక్టివ్గా ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని, మన స్టాక్స్ ఏదైనా బాగా ట్రేడర్స్ చేసేవాళ్ళు ఓన్లీ ఇంట్రాడే వరకే చేయమంటున్నాం. క్యారీ చేస్తే ఇబ్బందిగా ఉంది. ఇది బయింగ్ సైడ్ క్యారీ చేసినా, అలాగే సెల్లింగ్ సైడ్ క్యారీ చేసినా కానీ ట్రెండ్ క్లారిటీ లేదు. సో ఇంట్రాడే వరకు బెటర్గా ప్లాన్ చేసుకోండి. రైట్ సార్, ఒక రకంగా చూస్తున్నాం సార్, బంగారం అనేది దిగి వస్తూ ఉంది. సో ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? ఇప్పుడు కొనుగోలు చేయడానికి మంచి సమయమే అంటారా? గోల్డ్ వచ్చి ఇప్పుడు 73,900 అలా ఉంది సార్. ఇది MCXలో మామూలుగా తీసుకుంటే 22 క్యారెట్ వచ్చి 6,900 ఆ రేంజ్ ఉంది. సో ఇదేంటంటే గోల్డ్ కొంచెం అదే అన్సర్టనిటీస్ తగ్గుతున్నాయి కాబట్టి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇంకొక 2,000 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 7,000 ఇది 71,000 నుంచి లేదా 72,000 మధ్యలో స్టెబిలైజ్ అవుతుంది. సో ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ దాకా. సార్, మిడిల్ క్లాస్, సో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు, జీవితం అంతా శ్రమ పడుతూనే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షాధికారులుగానే మిగిలిపోతారా? అంటే సంపాదించడం, ఖర్చు పెట్టుకోవటం, అవసరాలు తీరటం వరకే ఉంటుందా? వీళ్ళు కోటీశ్వరులుగా మారాలి అంటే ఒక 5-6 సంవత్సరాలకి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి చూసే ముందు ఈరోజు కొన్ని కంపెనీస్ గురించి చూద్దాం సార్. UBL ఎలా ఉంది సార్? యూబీఎల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 525 దగ్గర క్లోజ్ అవుతుంది సార్. యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. ఇది అంతకుముందు 627 ఆ రేంజ్ హై రేంజ్ ఉంది. ఇది బాటమ్ వచ్చి 450 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ టైం 28/3/2024 దగ్గర. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి 620 ఆ రేంజ్ వరకు వచ్చింది. ఇప్పుడు 100 పాయింట్స్ డౌన్ అయింది, 500. సో ఇదేంటంటే ఇంకా కొంచెం వీక్నెస్సే ఉంది, కానీ ఇక్కడ కొంచెం ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు లాస్ట్ టైం ఇదే రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 520, 500 దగ్గర సపోర్ట్ తీసుకుంది 9/8/2024 దగ్గర. సో ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక 450 అనేది మేజర్ సపోర్ట్ కాబట్టి అక్కడ మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవటం ద్వారా మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్స్గా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 2 ఎంట్రీస్ కావాలి ఇక్కడ. UPL ఎలా? UPL ఇప్పుడు చెప్పింది UPL యునైటెడ్ బెవరేజెస్. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం. UBL వచ్చి ఇది 1,883 రూపీస్ దగ్గర ఉంది. ఇది అంతకుముందు హై వచ్చి 2,200 దగ్గర ప్రీవియస్లో పీక్స్ అయ్యింది. దాని తర్వాత లో లెవెల్ వచ్చి 1,600 ఆ రేంజ్ సపోర్ట్ తీసుకుంది. ఇది బాటమ్ మ్యాక్సిమం రేంజ్ 1,600. ఇది 7/3/2024 ఇయర్ స్టార్టింగ్లో వచ్చింది. అక్కడ నుంచి 2,200 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,880 ఆ రేంజ్లో ఉంది. స్టిల్ ఇట్ ఈజ్ వీక్నెస్లోనే ఉందండి. ఇది అంతకుముందు ప్రీవియస్ సపోర్ట్స్ వచ్చి 1,900, అది బ్రేక్ అయింది మొన్న లాస్ట్ వీక్. సో ఇప్పుడు మళ్ళీ 1,700 ఆ రేంజ్కి రావచ్చు. సో ఆ రేంజ్లోనే మనం తీసుకోవాలి. 1,800 నుంచి 1,700 మధ్యలో
ఎంట్రీ ఏదైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది. రైట్ సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదిస్తారు, కానీ ఆ సంపాదనని ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టకపోతే ఎప్పుడు ఆ మిడిల్ క్లాస్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ పెట్టుబడులు ఎలా ఉండాలి సార్? అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకోవడం బెస్ట్ అంటారా, స్టాక్ మార్కెట్స్ వైపు వెళ్ళటం బెస్ట్ అంటారా, ఏం చెప్తారు సార్? అసలు మీరు బేసిక్ పాయింట్ ఒకటి మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు ఒక పర్సన్ కోటీశ్వర్లు ఎందుకు అవుతున్నారు, ఒక పర్సన్ మిడిల్ క్లాస్లో ఎందుకు ఉంటున్నారు, అలాగే ఒక పర్సన్ బిలో మిడిల్ క్లాస్ ఎందుకు ఉంటున్నారు ఏంటని చూస్తే, మనం జనరల్గా చూడండి, ఒక ఆఫీసు మనం తీసుకుంటే ఒక ఆఫీస్లో ఒక పర్సన్కి ఏమో 10,000 శాలరీ ఉంటుంది, ఒక పర్సన్కి 50,000 శాలరీ ఉంటుంది. అందులో ఇంకో పర్సన్ 2-3 లక్షలు కూడా సంపాదిస్తుంటారు. ఏంటి డిఫరెన్స్ అంటే ఓన్లీ నాలెడ్జ్. సో ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. సో ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ అవుతున్నాము, లేకపోతే బిలో మిడిల్ క్లాసు, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాసు, ఈ మూడింటికి కేటగిరీకి డిఫరెన్స్ డబ్బు లేకపోవటం కాదు, నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం ఇది అవుతున్నాం. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక 1 ఇయర్లో, ఒక 5-6 ఇయర్స్లో ఒక 1 CR రావాలంటే ఆయన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎలా సంపాదించాలని కాదు, డబ్బు ఎలా సంపాదించాలని కాదు, నాలెడ్జ్ ఎలా సంపాదించాలని ఇంపార్టెంట్. నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే వర్క్ని ఎక్కడ కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలో తెలుస్తుంది. సో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, దాదాపు ఒక 400-500 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మామూలుగా జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తే 2020లో టాటా పవర్ 50 రూపీస్లో ఉంది, అది ఇవాళ 450 రూపీస్ ఉంది. సో ఈ ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ స్టాక్ని ఐడెంటిఫై చేస్తే ఆయన అందులో కనుక కరెక్ట్గా పెట్టుబడి పెట్టగలిగితే ఇవాళ కోటీసులు అవుతాం. సో అలాగే సేమ్ 4 years బ్యాక్ ఐసిఐసిఐ బ్యాంక్ 300 రూపీస్ ఉంది. సో ఒక 30,000 షేర్స్ లేదా ఒక 3,000 షేర్స్ ఆ 300లో కొంటే ఇవాళ ఎంత అయింది, 1,200. సో 3 times పెరిగిపోయినాయి, 1 crore అయిపోయినాయి. సో ఇక్కడ మనకి డబ్బుతో పాటు, డబ్బు కన్నా ఎక్కువ కావాలంటే నాలెడ్జ్ కావాలి. సో మీరు ఏం చేయాలంటే ఏ కంపెనీ బాగుంది ఒక రీసెర్చ్ చేసుకోవాలి మనం. సో ఆయన చెప్తున్నట్టే డబ్బు ఊరికే రాదు కదా, ఎవరైతే వర్క్ చేస్తామో, ఎవరైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తామో దానికి ఫోకస్ చేయాలి ఫస్ట్. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అందరికీ కూడా ఇదే ఫ్యాక్ట్ అనమాట. సో బిల్డ్ యువర్ నాలెడ్జ్ అంటే మనం పేపర్ చదవటం, ఏ కంపెనీస్ బాగున్నాయి, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఆ ఇండస్ట్రీస్లో ఏవి గ్రోయింగ్ కంపెనీస్ ఏమున్నాయి, సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుకోవాలి అనేదాన్ని మీరు సిస్టమేటిక్గా అలా చదువుకుంటూ వస్తుంటే మీకు గ్రోత్ ఉంటుంది. టైం మీరు అలా స్టార్ట్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ హారిజన్ స్టార్ట్ చేస్తే మనం గ్రో అవుతాం. సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పుడు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో లైఫ్లో ఎవరివి కూడా ముందుకు వెళ్ళని పరిస్థితులు. సో ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కావాలి. ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అన్నప్పుడు 8 hours మెయిన్ ఇన్కమ్ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 8 hours రెస్ట్ పోతే ఇంకా ఉన్న 8 hours ఉంటుంది. ఈ 8 hours లో ఏం చేయగలిగితే మనం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉందంటారు సార్? ఎగ్జాక్ట్లీ సార్, ఇది కరెక్ట్గా అడిగారు మీరు. దీనిలో ఏంటంటే ఇప్పుడు సెకండ్ సోర్స్ ఎలా ఉండాలంటే అది ప్యాసివ్గా ఉండాలి, దాని మీద ఎఫర్ట్స్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. అందుకే వాటన్నిటిలో చూసుకుంటే ఈ స్టాక్ మార్కెటే చాలా బెస్ట్గా ఉంది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే స్టాక్ మార్కెట్లో లెర్నింగ్ కానీ, నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి వాళ్ళ. సో దాని ద్వారా మీరు ఒక మంచి కంపెనీని ఐడెంటిఫై చేసుకొని ఒక 2-3-4 కంపెనీస్ని ఐడెంటిఫై చేసుకుంటే వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే అవే మనని పైకి తీసుకెళ్తే మన ఫండ్స్ని గ్రో అవుతాయి. సో ఇలా మనం ఏంటంటే నాలెడ్జ్ని ఫోకస్ చేసుకోవటం ద్వారా సో ఏ కంపెనీస్ స్ట్రాంగ్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఫాల్ మార్కెట్ ఉంది, మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి, చాలామంది ఏంటంటే ప్యానిక్ అవుతారు, మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి, ఏమైపోతుందో మన ఫండ్స్ ఇవన్నీ. యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్గా తీసుకోవాలి, ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొంటేనే ఎక్కువ రేట్లోకి వెళ్ళినప్పుడు మనం ప్రాఫిట్స్ బుక్ చేస్తాం. సో ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల ఏమవుతామంటే మనం ప్యానిక్ అవ్వకుండా ఇంకా స్టడీ చేస్తాం, ఏ కంపెనీస్ బాగున్నాయి, ఇప్పుడు ఏం తగ్గుతున్నాయి, మనకి ఎంట్రీ పాయింట్స్ ఎప్పుడైతే రివర్సల్ ఎప్పుడు అవుతుంది, సో ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనం ఇట్స్ ఏ రైట్ టైం కింద ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు. సో అలా కాకుండా ఫీల్ అయిపోతుంటాం, అంటే మనం ఎమోషన్స్ ఎందుకు వెళ్తున్నాం అంటే సీరియస్ నాలెడ్జ్ లేని వాళ్ళందరం కూడా హై ఎమోషన్స్ వెళ్ళిపోయి ప్యానిక్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇదే డిఫరెన్స్ నేను కంటిన్యూగా చెప్పేది. రైట్ సార్. ఇంకొక అంటే అందరినీ వేధిస్తున్న ప్రశ్న సార్ ఇది. సార్ హైదరాబాద్లో ఇప్పుడు రెంట్లు ఏ మూలకు వెళ్ళినా మనం చూస్తున్నాం. సో 23,000, 24,000 వరకు రెంట్లు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే
సో రెంట్లు పే చేసేదానికన్నా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం శ్రేయస్కరం అని చెప్పి చాలా మంది కూడా వైపు అడుగులు వేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే భవిష్యత్తులో అది ఒక పెట్టుబడిగా ఉంటుందా? ఆ విధంగా స్టెప్ తీసుకోవడం కరెక్టే అంటారా? ఇది ఏంటంటే సార్, ఒక కాయిన్కి టూ సైడ్స్ అన్నట్టు అనమాట ఇది. అంటే ఇది రైట్ ఖచ్చితంగా, ఇది రాంగ్ అని చెప్పలేము. చాలామంది ఏంటంటే హౌస్ వేస్ట్ అంటారు, చాలామంది నేను అలా అంటలేదు. మనం తీసుకున్న ఏరియా యొక్క ఎప్రిసియేషన్ బట్టి మనం రిస్క్ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి రివార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక హౌస్ తీసుకున్నాం, దాని ఈఎంఐ ఓకే ఎక్కువైనా రెంటల్ కన్నా ఎక్కువే ఉంటుంది, దాని రిటర్న్స్ తక్కువ ఉంటాయి. కానీ ఓవర్ లాంగ్ పీరియడ్లో దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది డిసైడ్ అవుతాయి. అంతే తప్ప ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కొనటం రాంగ్ అని కాదు, లేకపోతే రెంట్లో ఉండి మనీ సేవ్ చేయటం కరెక్ట్ అని కాదు. ఇప్పుడు రెంటల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఒక 1 year అయిపోయింది, సపోజ్ ఒక 30,000 రెంట్ కడుతున్నాం, 1 year అయితే 3 lakhs వేస్ట్గా అయిపోయినట్టే. అదే మనం ఈఎంఐ కడుతున్నాం అనుకోండి, ఈవెన్ 50,000 మనం ఈఎంఐ కడుతున్నా 5 lakhs మనం ఒక యూస్ఫుల్ పర్పస్కి ఖర్చు పెట్టినట్టు. సో అయితే ఈ రెండింటి యొక్క క్లాష్ ఎక్కడ వస్తుందంటే, నా యొక్క అసెట్ డెవలప్ గ్రో అవుతుంటే నాకు ఎప్రిసియేషన్ ఉంటుంది. సో కొన్ని ఏరియాస్లో మనం తీసుకున్న అపార్ట్మెంట్స్ వాల్యూ తగ్గినాయి అనుకోండి, అప్పుడు మనకి పెయిన్. జనరల్గా అవ్వట్లేదు. కాబట్టి ఏంటంటే మనం హౌస్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కాస్ట్ బాగా రెంట్లు అదే అపార్ట్మెంట్స్ కానీ ల్యాండ్స్ కానీ వాల్యూ పెరిగిపోయినాయి కాబట్టి ఓవర్ వాల్యూలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో వెయిట్ చేసి కొంచెం తగ్గినప్పుడు తీసుకుంటే మంచి అవుతుంది అనమాట. ఎటు హైడ్రా ఎఫెక్ట్ వీటి వల్ల కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఫార్ వాల్యూ కానీ బిలో వాల్యూ వచ్చినప్పుడు ఆ హౌస్ తీసుకోవటం బెటర్. సార్ ఇక్కడే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, గేటెడ్ కమ్యూనిటీ స్టాండ్ అలోన్ ఏది చూస్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్గా ఉంటుంది. ఏది బెటర్ అంటారు? ఏదైనా ఓకే సార్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పేయింగ్ ద డెట్ కంఫర్టబుల్గా పే చేసినంత కెపాసిటీ. ఇప్పుడు మనం ఆటోమేటిక్గానే ఇప్పుడు ఒక 5 lakhs ఉన్న మనిషి 20 లక్షలు కార్ కొనరు. ఓకే 5 lakhs కాకపోతే 7 lakhs వరకు వెళ్తాం, కానీ 25 lakhs 30 lakhsకి అసలు వెళ్ళం కూడా వెళ్ళాం. అలా ఒక 1-2 lakhs అప్ అండ్ డౌన్ ఓకే. కానీ సో ఇప్పుడు ఒక మామూలుగా ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొందాం అనుకునే మనిషి 2 కోట్లు పెట్టి అసలు ఆలోచన రాదు. సో 50 లక్షల మనిషి ఓకే ఒక 60 లక్షలు అటు ఇటుగా వెళ్దామా అన్నట్టు ఉంటుంది. అది వేరే ఆల్టర్నేట్ సోర్స్తో తీర్చుకోవచ్చు. కానీ సో ఏదైనా కానీ ఫెయిర్ వాల్యూలో ఉన్నప్పుడు, ప్రాపర్టీ కరెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా కొనాల్సిందే. ఎందుకంటే హౌస్ అనేది నీడెడ్. రైట్ సార్. కొన్ని కంపెనీస్ చూస్తే ఎస్బీఐ కార్డ్ ఎలా ఉంది సార్? ఎస్బీఐ కార్డు ఇది ప్రజెంట్ వచ్చి 700 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది కూడా అంతకుముందు 850 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 700 ఆ రేంజ్కి వచ్చింది. సో వీక్లీ చార్ట్ ఇంకా వీక్నెస్ ఉంది. సో ఇది అంతకు ముందు లో లెవెల్ వచ్చి 650 ఆ రేంజ్లో ఉంది. సో మళ్ళీ ఆ ఛాన్సెస్ కొంచెం అక్కడ దాకా ఛాన్సెస్ ఉన్నాయి. 650 ఆ రేంజ్ ఉన్నాయి ఛాన్సెస్, వీక్నెస్సే ఉంది. నెక్స్ట్ జిఎన్ఎఫ్సి ఎలా ఉంది సార్? జిఎన్ఎఫ్సి వచ్చి ఇది కూడా 560, 550 ఆ రేంజ్లో ఉందండి. ఇది కూడా వీక్నెస్సే ఉంది. ఇది అంతకుముందు హై లెవెల్ వచ్చి 765 ఆ రేంజ్కి వెళ్ళింది. ఇప్పుడు లో లెవెల్ మొన్న లాస్ట్ టైం సపోర్ట్స్ 530, 18/8/2023 నాడు ఇది 550 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఆ రేంజ్కి వచ్చింది. సో ఇక్కడ ఏదన్నా ఒక స్టెప్ ట్రై చేయొచ్చు. తర్వాత 470, 480 అనేది సెకండ్ మేజర్ సపోర్ట్ లెవెల్స్. సో అక్కడ కూడా మనం సెకండ్ 2 ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్లో చూసుకోవచ్చు. సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే ఉందంటే, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక 5 to 10 yearsలో ఒక మంచి పొజిషన్కి రావాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాము, అదేవిధంగా స్టాక్ మార్కెట్ అనుకున్నాం. సో వీళ్ళకి సంబంధించి కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి. ఈ అపోహలను గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీరు ఏ విధంగా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు? సో దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అపోహలు అనేవి కామన్గా ఉంటాయండి. ఇప్పుడు కూడా మనం ఏంటంటే మనకి వాట్ ఈజ్ వాట్ అని తెలియనంత వరకు దాని మీద మనకు ఒక రకమైన నెగిటివ్ థాటే ఉంటుంది. అదేంటనేది తెలుసుకోవటానికే మనం ట్రై చేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ అనేది తెలుస్తుంది. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కానీ ప్రతి డెసిషన్లో కానీ లైఫ్లో రిస్క్ రివార్డ్ రెండు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు మనం ఎక్స్పర్ట్స్ని కలుస్తాం.
సో డెఫినెట్గా అది ఏ డెసిషన్ అయినా ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా అవ్వచ్చు. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు గానుగపాటి అకాడమీ అనేది ఎక్స్పర్ట్స్ కంపెనీ, సో ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో దాని ద్వారా మీరు ఏంటంటే ఒక రకమైన ఒక ఎష్యూర్డ్ మీకు ఒక అడ్వైజ్ అనేది మీకు ఇవ్వగలుగుతాం, ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది ఏంటి. అలాగే మేము స్టాక్ మార్కెట్లో మేము జాయిన్ అవుతాము, మేము ప్రొఫెషనల్ అవుతామంటే మీకు కంపల్సరీ ట్రైనింగ్ ఇస్తాం, అడ్వైజరీ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో నాలెడ్జ్ని మీకు పాస్ చేయటం ద్వారా మిమ్మల్ని మంచి అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇట్స్ ఏ 2 months ప్రోగ్రామ్. ఈ వాళ్ళ కొత్త బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నైట్ 9 to 10. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మీరు ఒకటి గమనించండి, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో అందరికీ డబ్బులు వచ్చాయి, ఎందుకంటే మార్కెట్ బాగుంది కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసినా డబ్బులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు సంపాదించమనండి, ఇప్పుడు ఓన్లీ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే వస్తాయి. సో మనం ఎవర్ గ్రీన్గా మార్కెట్ ఎలా ఉన్నా కానీ మనం సంపాదించాలి, మన క్యాపిటల్ కాపాడుకోవాలంటే యూ డెఫినెట్లీ నీడ్ వన్ క్వాలిఫైడ్ ట్రైనింగ్. సో ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తాం, కాబట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు. చెప్తున్నట్టు నాలెడ్జ్ ఈజ్ వెల్త్, అంటే నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా వెల్త్ అనేది వస్తుంది. ముందు నాలెడ్జ్ని గెయిన్ చేయండి అని చెప్తున్నాను. అవునండి. సో ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో అంత టైం కూడా కుదరని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏమైనా షార్ట్ టర్మ్లో ఏమైనా ఛాన్స్ ఉందా సార్ కోర్స్? అదే సార్, షార్ట్ టర్మ్లోనే మేము 2 months ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇదేంటంటే మేము 2 రోజుల్లో చెప్పగలం, కానీ అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా సార్. నేను చెప్పడం 2 రోజుల్లో చెప్తాను, బట్ అందరూ కూడా అలాగే చేస్తున్నారు. నా కాంపిటేటర్స్ అందరూ కూడా 20 days మ్యాక్సిమం ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎస్, మేము ఏంటంటే 2+1 అంటే 2 days థియరీ చెప్పి 1 day ప్రాక్టీస్ చేపిస్తున్నాం. అలాగే మీకు ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మళ్ళీ మీకు పర్సనల్గా మీకు ఒక మెంటర్ని ఇస్తున్నాం. సో నేను ఇటు ఫైనల్ ఉంటాను, నా కింద ఇంకొక మెంటర్ని మీకు సపోర్ట్గా ఇస్తాం. సో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, క్లాసెస్ మేము చెప్తాం కాబట్టి ఆఫ్టర్ క్లాసెస్ కూడా మీకు సపోర్ట్స్ ఉంటాయి. సో ఇలా మీకు ఏమంటుందంటే సెకండ్ టైం డిస్కషన్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో అలా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే చార్ట్స్ చూడటం, దాన్ని డిస్కస్ చేయటం, అలాగే మేము ఈ స్టూడెంట్స్ అందరినీ గ్రూప్లో పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే గ్రూప్ ఇంటరాక్షన్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ హెల్తీగా ఉంటాయి. సో అలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఇంకొక అంశం మనం చూస్తే కార్ అనేది కామన్ అయిపోయింది సార్. కానీ రీసెంట్ సర్వే ఒకటి చూస్తే హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూస్తే, సో ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఫార్మా ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, సో ఇక్కడ కార్ని యూజ్ చేసే పర్సంటేజ్ వచ్చేసి 0.22% యూజ్ చేస్తున్నారనేది రీసెంట్ సర్వే చెప్తోంది. సో ఈ నేపథ్యంలో కార్ అనేది ఒక ఎసెట్గా మనం పరిగణించాల్సి ఉంటుందా? అసలు ఏంటి అంటే డిప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్, ఏ పరిస్థితుల్లో మనం కార్ని కొనుగోలు చేయడం బెటర్ అంటారు? యాక్చువల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూస్తే సార్, కార్ అనేది నెసిటీ, దాన్ని యూస్ చేసినా చేయకపోయినా. ఎందుకంటే ఇవాళ 2+2 ఫ్యామిలీ, 4 people ఫ్యామిలీ కంపల్సరీ కార్ అయితే కావాల్సిందే. అది 5 lakhs కారా, 50 lakhs కారా అనేది మన యొక్క డిపెండ్స్ని బట్టి ఉంటుంది. కానీ ఇవాళ అంతకుముందు 2-wheeler అనేది కామన్, అలాంటిది ఇవాళ 4-wheeler అనేది కామన్ అయిపోయింది. సో బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ రిక్వైర్మెంట్ వల్ల కావాలి, కానీ లగ్జరీ కోసం కార్ కొనకూడదు. సో మనకు రిక్వైర్మెంట్ కావాలి డెఫినెట్గా. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే ఎట్టన్నా కార్ కావాలి. అయితే మీరు అన్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ విపరీతంగా అయిపోయింది కాబట్టి మనం ఈ ఊబర్, ఓలా ఇవి వచ్చేసాయి కాబట్టి ఇవి ఎక్కువ వాడుతున్నాం. ఈవెన్ పర్సనల్గా నేను కూడా అదే వాడుతున్నాను. ఈవెన్ కారున్న ఇంట్లోనే వాడి, ఎందుకంటే ఆ ట్రాఫిక్ టైం ఇదంతా సేవ్ చేసుకోవడం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కార్ అనేది మస్ట్, ఏదో ఒక కార్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అది కొంచెం ఇంతకుముందు ఏంటంటే అందరం ఫస్ట్ టైం కాబట్టి హై లెవెల్ కార్స్, ఎస్యూవీస్ ఇవన్నీ తీసుకున్నాం. బట్ ఇవాళ ఉన్న మన యొక్క మనం అందరికీ లెవెల్స్ స్ట్రెస్ తగ్గించుకోవటం కోసం అన్న కమిట్మెంట్స్ తగ్గించుకోవటం ద్వారా మనకి మినిమం రిక్వైర్మెంట్లో కార్ తీసుకుంటే సరిపోతుంది. సార్ నెక్స్ట్, వైద్యం అనేది అందరినీ ద్రాక్ష అయిపోయింది. సో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎంతవరకు మనని సేవ్ చేయగలుగుతాయి? అంటే కంపెనీస్ ఇచ్చే ఇన్సూరెన్స్ సరిపోతుందా, ఇంకా మనం కొంచెం క్లెయిమ్ కోసము పర్సనల్గా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ అంటారు? డెఫినెట్గా సార్. అసలు యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది రాంగ్ సెల్లింగ్ జరిగింది. యాక్చువల్లీ చాలా నీడెడ్, చాలా మస్ట్. బట్ ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది రాంగ్ సెల్లింగ్ జరిగింది. అంటే అసలు ఇన్సూరెన్స్ అనగానే వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్న ఒక ఏజెంట్ మాట్లాడుతున్నా అవతల వాళ్ళు ఏమైపోయామంటే దాని యొక్క పాజిటివిటీని తీసుకునే పరిస్థితుల్లో లేము. బట్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్.
ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని చాలా చాలా మనని కాపాడుతుంది. సో అంటే మనకి ఇన్సూరెన్స్, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక అతను షుగర్ టెస్ట్ చేయించుకోవాలనుకున్నారనుకోండి, ఒక 2000 స్పెండ్ చేసి షుగర్ టెస్ట్ చేయించుకొని షుగర్ లేదు అని తెలిసింది అనుకోండి, మనం హ్యాపీ ఫీల్ అవుతామా, పెయిన్ ఫీల్ అవుతామా? హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ జనరల్గా పెయిన్ ఫీల్ అవుతాం, ఎందుకంటే 2000 ఖర్చు పెట్టానండి. సో మనం 2000 ఖర్చు పెట్టాము, దానికి లేదు అని తెలిసినప్పుడు ఒక ప్రొఫెషనల్ ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ 2000 నిజంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సంపాదిస్తే ఒక నెల రోజుల పాటు అది ఒక గ్రాసరీకి వస్తుంది. అలాంటిది ఆ మైండ్ సెట్లో ఉన్న మనిషి డెఫినెట్గా పెయిన్ ఫీల్ అవుతారు. అరే 2000 అనవసరంగా స్పెండ్ చేస్తే నాకు రాదు. సేమ్ అలాగే. కానీ అదే సేమ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఒక 20,000 15,000 మనం ఒక ఇయర్ కట్టాలంటే అది ఒక ఇయర్ అయ్యేపాటికి దానివల్ల ఏం ఉపయోగం లేదు అని మనకు అనిపిస్తున్నప్పుడు ఒక రకంగా నెగిటివ్ సెల్లింగ్ వస్తుంది. కానీ మన యొక్క లైఫ్ని అది సేవ్ చేస్తుంది. అది ఏదో ఒక టైంలో మన 20 years 30 years స్పాన్లో వన్ టైం అసలు రాకూడదనే కోరుకోవాలి, ఆ డబ్బు నాకు వద్దు పోవాలనే కోరుకోవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ ఇట్ విల్ సేవ్ యూ లాట్. అది మీరు ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసిన వాళ్ళని ఒకసారి చూడండి. మనకి మన జీవితంలో రాకూడదని కోరుకోవాలి, కానీ ఇన్సూరెన్స్ మీకు అర్థం కావాలంటే ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళి అసలు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎంతెంత అమౌంట్స్ కట్టాల్సి వస్తుంది అనేది చూసుకుంటే, మనం 20 ఏళ్ల పాటు కట్టే అమౌంట్ 15,000 తీసుకున్నా మీరు ఒక్క షాట్లో మొత్తం 5-6 లక్షలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ని రాంగ్ పిచ్చింగ్ జరుగుతుంది, కానీ ప్రోడక్ట్ ఈజ్ రియల్లీ గుడ్. సో మన యొక్క లైఫ్ సేఫ్టీ కోసం మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా కంపల్సరీ. ఇప్పుడు ఒక సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళు జాకెట్ ఎలా వేసుకుంటారో సేఫ్టీ కోసం, అలా మనం కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. అండ్ తీసుకోమని అందరికీ కూడా అడ్వైజ్ చేయాలి. మీకు ఏమున్నా ఏమి లేకపోయినా ఇన్సూరెన్స్ కావాలి, బట్ ఆ డబ్బులు మనకి రావాలని కోరుకోకూడదు, అవి పోవాలని కోరుకోవాలి. ఇది ప్రీమియం ఏదైతే కడుతున్నామో దాంతోనే పోవాలని, అది పోవాలి, అది మనకి రిటర్న్ రాకూడదని కోరుకోవాలి. బట్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్ అండి. రైట్ సార్. కాలర్ ఉన్నారు రాజశేఖర్ గారు ఉప్పల్ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. అడగండి సార్. ఇది బిహెచ్ఎల్ తీసుకున్నానండి 256 లో. ఏది తీసుకున్నారు సార్? ఏది, ఏ కంపెనీ? బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్, ఓకే. 256 లో తీసుకున్నాను. ఆ రోజు నుంచి చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది, 30 రూపాయలు పడిపోతుంది. అవునండి. ఇది ఎట్లా హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏంటి? ఇంకోటి హుండై మోటార్స్ పబ్లిక్ ఇష్యూ వచ్చింది కదా. అవునండి. అది కూడా ఒక 30 షేర్లు తీసుకున్నాను. అది కూడా ఆ రోజు నుంచే డౌన్ లో ఉంది 8%. అవునండి. మీరు ఇప్పుడు 200 ఆ రేంజ్లో ఇప్పుడు వస్తుంది సార్, నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, బిహెచ్ఎల్ కానీ ఉండే కానీ బాగానే ఉన్నాయి. సో మనం ఇది మార్కెట్ ఫాల్ తప్ప ఒరిజినల్ కంపెనీలో ప్రాబ్లం లేదు కాబట్టి మళ్ళీ అక్యుములేట్ చేయొచ్చు. మీరు 200 ఆ రేంజ్లో బై చేసుకోండి. హోప్ఫుల్ ఏంటంటే మార్కెట్స్ మళ్ళీ జనవరి నుంచి పాజిటివ్ అవుతాయి. ఒకసారి పాజిటివ్ టర్న్ అంటే 6 months 7 months బుల్ ర్యాలీ వస్తుంది. కాబట్టి 1 month కొంచెం ఓపిక పట్టి పొజిషన్స్ అలా హోల్డ్ చేసుకుంటే మీకు మళ్ళీ జనవరి కల్లా నార్మల్ అవుతుంది. ఇది మీరు కావాలంటే ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 months మనం జాగ్రత్తగా ఉండండి. 200 అరేంజ్ వస్తే మీరు డబ్బులు ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బట్ మీ రేటు నెక్స్ట్ జనవరి నుంచి మామూలుగా అప్ ట్రెండ్ వచ్చేస్తుంది మార్కెట్. సార్ అంటే మార్కెట్లనే కాదు, అసలు అక్టోబర్ నవంబర్ అనగానే కొంత ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరికి కొంచెం ఎందుకని సార్ ఇట్లా ఈ అన్సర్టనిటీ అనేది ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా అడిగారు సార్, మంచి క్వశ్చన్. ఇప్పుడు మనకి సీజన్స్ ఎలా ఉంటాయో, ఇప్పుడు సమ్మరు వింటర్ రైనీ సీజన్ ఎలా ఉంటుందో స్టాక్ మార్కెట్లో కూడా సీజన్స్ ఉంటాయి. సో సీజన్స్ ఉంటాయి, అవి మనకు తెలియదు కాబట్టి మనం ఏంటంటే మార్కెట్ ఫాల్ అయిపోతుంది అంటున్నాం. కానీ జనరల్గా మీకు ఏమవుతుందంటే ఫస్ట్ 8 months పాజిటివ్గా ఉంటుంది. అంటే జనవరి నుంచి స్టార్ట్ చేస్తే మార్చిలో ఫిబ్రవరిలో బడ్జెట్ ర్యాలీ వస్తుంది. ఆ తర్వాత ఏంటి మార్చిలో ఇయర్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కొంచెం మూమెంట్ వస్తాయి. సో కొత్త ఇయర్ రాగానే బడ్జెట్లో ఇంప్లిమెంటేషన్స్ అన్నీ జరుగుతుంటాయి కాబట్టి వాటికి ఆ సెక్టర్స్ అన్ని పర్ఫార్మెన్స్ అవుతుంటాయి. సో అలా మీకు ఇయర్ గడిచే కొద్దీ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు పీక్ లెవెల్ ఉంటుంది. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ నుంచి ఏమవుతుందంటే కొంచెం కన్సల్టేషన్ వచ్చేస్తుంది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మేజర్గా ఎందుకు ఫాలో అవుతాయంటే బయట కంట్రీస్ అందరికీ కూడా ఈ క్రిస్మస్ అనేది మంచి ఫెస్టివల్, ఈ యూరోప్ కంట్రీస్ కానీ యూఎస్ కానీ. సో వాళ్ళందరూ ఆ రోజు
కంపల్సరీ ఆ 1 మంత్ వాళ్ళు చాలా స్పెండ్ చేస్తారు మనీ. కాబట్టి ఏంటంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ యూఎస్లో కానీ యూకే కానీ అన్నీ కూడా ఆ టైంలో వెళ్ళి రిడీమ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఆ డబ్బులు అన్నీ కూడా ఆ టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తారు. కాబట్టి మార్కెట్స్ ఆటోమేటిక్గా అన్నీ రిడీమ్ అవుతుంటాయి. అంటే బయట కంట్రీస్లో డబ్బులన్నీ కూడా యూఎస్కి వెళ్ళిపోతుంటాయి. సార్ ఫైనల్గా మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మార్కెట్స్ ఫాల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనము స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా ఏంటంటే ఇప్పుడు మంచి టాప్ 50 కంపెనీస్, నిఫ్టీ 50 కంపెనీస్ వాచ్ చేసుకోండి. ఆ కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేసుకొని బాగా రేటు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇవాళ ఈ నెల 2 నెలలు మీకు ఛాన్స్ ఉంటుంది. 2 మంత్స్లో మంచి అబ్జర్వ్ చేసుకోవటం. ఫ్రీ అమౌంట్ కావాలి అంటే మనం బారోడ్ అమౌంట్ అలా కాకుండా ఫ్రీ అమౌంట్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మీకు ఒక 6 మంత్స్ ఆర్జిన్ తీసుకుంటే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. రైట్ సార్, ఈరోజు పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో పాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ప్రేక్షకులకు విలువైన సలహాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.